స్పీడ్ ఇంతేనా? సారుకు నడపడం చేత కావడం లేదా? ఒక పార్టీ ఎంత బలంగా ఉందో చెప్పేది చేరికలే. ఒక పార్టీ ఫుల్ యాక్టివ్నెస్ తో ఉందో లేదో డిసైడ్ చేసేది ఆ పార్టీలోకి వచ్చే కొత్త నీరే. అలాంటివేవీ లేవంటే ఆ పార్టీ ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టుగా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే స్టేజ్ లో ఉంది. గులాబీ తోట నుంచి బయటకు వెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. అదొక్కటే గులాబీ దళపతి సంతోషించే విషయం. కానీ ఈ సంతోషం మున్ముందు కూడా ఉంటుందా? అనుమానమే. అయినా తన పార్టీలోంచి ఎవరూ వెళ్లడం లేదు కదా అని సంతోషపడిపోకూడదు. అయ్యో, తమ పార్టీలోకి కొత్తగా చేరికలు లేవే అని బాధపడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటింది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ పార్టీకి మోత మోగించాల్సింది. ఆ హడావుడికి అధికార పక్షం డిఫెన్స్ లో పడాల్సింది. కాంగ్రెస్ లో గాని బీజేపీలో గాని కాస్త అటు ఇటుగా ఉన్నవాళ్లు, అవకాశాలు దొరకని వాళ్లు కారు ఎక్కేందుకు పోటీ పడాల్సింది. అరే, బీఆర్ఎస్ లోకి వెళ్తే బాగుంటుందేమో అనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చూపించాల్సింది. కానీ అలాంటి వాతావరణాన్ని సృష్టించలేకపోయింది బీఆర్ఎస్. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్లారు కదా, అది ఆ పార్టీకి దక్కిన మైలేజ్ అనుకోవచ్చు కదా. కాదు, వెళ్ళింది ఎమ్మెల్యే కాదు, వయసైపోయిన ఒక సీనియర్ నేత. అదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. రివర్స్ గా ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోకి వచ్చారు. సో చాలా తేడా ఉంది. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో పదవులు రాక ఒక అసంతృప్తితో జీవన్ రెడ్డి వెళ్లారు తప్ప ఏదో ఒక పదవి వచ్చి ఉంటే బీఆర్ఎస్ వంక కూడా చూసేవారు కాదు. దీనంతటికీ కారణం కేసీఆర్ స్వయం కృపారాధమే. పేరుకు కేటీఆర్, హరీష్ రావు చెరోవైపు పనిచేసుకుపోతున్నారు కానీ పార్టీకి రావాల్సినంత మైలేజ్ రావడం లేదు. ఆ మైలేజ్ తెప్పించగలిగేది ఒక్క కేసీఆర్ మాత్రమే. ఈ విషయం బీఆర్ఎస్ లీడర్లకే కాదు, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీకి కూడా తెలుసు. కేసీఆర్ ఎంటర్ అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయని తెలుసు. అయినా సరే సారు కారు ఎక్కకుండా ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు. ఇంకా ఉన్నది 2.5 ఏళ్లు మాత్రమే. అటు చూస్తే ప్రధానమైన హామీలేవి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేనే లేదు. ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న పార్టీ ఏదసలు తెలంగాణలో ఇప్పుడు మొదలు పెడితేనే కదా కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టేది. కానీ ఆ ప్రయత్నం జరుగుతుందా అసలు? బీఆర్ఎస్ కారు ఎందుకో వెనకబడింది. కారు షెడ్డులోంచి వచ్చిందన్న మాటే గాని పెద్దగా మైలేజ్ ఇవ్వడం లేదు. ఊరికూరికే బ్రేకులు పట్టేస్తున్నాయి. గేర్ మారుద్దామన్నా కుదరడం లేదు. ఇలాగైతే కారును నెట్టుకెళ్లాల్సిందే గాని దూసుకెళ్లడం అంటూ ఉండదు.